నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్లైన్ లీకేజ్ కలకలం సృష్టించింది. ఈ గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురులోని పాచర్లపూడి వద్ద CGSK క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న పైప్లైన్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావటం ప్రారంభమైంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ONGC అధికారులకు సమాచారం అందించారు. అయితే ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవటం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో జరిగిన ప్రమాదానికి ఇప్పటి వరకు పూర్తిస్థాయి న్యాయం జరగకపోగా తాజాగా మరోసారి గ్యాస్ లీకేజ్ కావటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్లైన్ లీకేజ్ కావటం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురులోని పాచర్లపూడి వద్ద CGSK క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న పైప్లైన్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావటం అక్కడ ప్రారంభమైంది. మనం NTV స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ నుంచి ఆ గ్యాస్ పైప్లైన్ లీక్ అవుతూ మొత్తం ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ గ్యాస్ లీక్ అవుతూ ఉంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ONGC అధికారులకు వారి సమాచారం అందించినప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల గ్రామస్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో జరిగిన ప్రమాదానికి ఇప్పటి వరకు పూర్తిస్థాయి న్యాయం జరగకపోగా తాజాగా మరోసారి గ్యాస్ లీకేజ్ కావటం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అక్కడ చుట్టుపక్కల అంటే ఆ పొలంలో ఉన్న ఆ గడ్డినంతా కూడా అక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం ఆ గ్యాస్ అయితే బయటికి లీక్ అవుతున్న విజువల్స్ మన NTV స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో ఈ విధంగా గ్యాస్ పైప్లైన్ అక్కడ లీక్ అవ్వటం అక్కడి గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికీ కూడా అధికారులు స్పందించడం లేదని వారు వాపోతూ ఉన్నారు. వెంటనే స్పందించి అక్కడ అంటే ఇంతకు ముందు జరిగిన ఆ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే అక్కడ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అది